హాయ్ గైస్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర రియల్మీ 8 Pro మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఈరోజు ఈ మొబైల్ని ఓపెన్ చేసి దీని లోపల బాక్స్లో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసిన తర్వాత దీని యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ అదేవిధంగా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోని మీకు డీటెయిల్గా అయితే మాట్లాడబోతున్నాను. సో ఈ వీడియో ఎక్కడికో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. సో మనకి ఈ రియల్మీ 8 Pro నేను ఫ్లిప్కార్ట్లో అయితే నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో మనకి 8 Pro అంటే మనకి రియల్మీ 7 Pro యొక్క సక్సెసర్ అని చెప్పుకోవాలి. సో బేసికల్గా మనకి 8 Pro ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకి మార్చ్ 25, 2021లో అయితే మనకి అఫీషియల్గా రియల్మీ వాళ్ళు మనకి 8 Pro అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఫస్ట్ సేల్ వచ్చింది ఎప్పుడంటే మనకి మార్చ్ 31, 2021లో అయితే మనకి ఇదైతే ఫస్ట్ సేల్గా రావడం జరిగింది అనమాట. సో బేసికల్లీ వీళ్ళు మనకి 8 Pro అనేది మనకి 2 వేరియంట్స్లో తీసుకొచ్చారు. ఒకటి వచ్చారు మనకి ఏంటంటే 6GB 128GB వేరియంట్ ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి 8GB ర్యామ్ 128GB రోమ్ వేరియంట్ అయితే మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఏదైతే మనకి 6GB 128GB ఉంటుందో అది మనకి 17,999 రూపాయలు అయితే ప్రైజింగ్ అయితే పెట్టారు. అండ్ అదేవిధంగా మనకి ఈ 8GB 128GB వేరియంట్ ఏదైతే ఉందో అది మనకి 19,999 రూపీస్కి అయితే మనకి మార్కెట్లో అయితే తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు నేను పర్చేస్ చేసిన ఈ మొబైల్ మనకి 8 Pro చూసుకుంటే మనకి 8GB 128GB వేరియంట్ నాకు 19,999 రూపాయలు అయితే పడిందనమాట. సో ఫ్లిప్కార్ట్లో నేను దీన్ని పర్చేస్ చేశాను. అమెజాన్లో మనకి ఇది అవైలబుల్ లేదు. సో ఫ్లిప్కార్ట్లో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో కింద లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి ఈ మొబైల్ అయితే కొనొచ్చు. అండ్ అదేవిధంగా మనకి రియల్మీ 8 Pro అనేది మనకి 2 కలర్ వేరియంట్స్ అయితే దొరుకుతుంది. ఒకసారి మనకి ఇన్ఫైనైట్ బ్లూ ఒకటి, ఇన్ఫైనైట్ బ్లాక్ ఒకటి. సో ఇప్పుడు నేను తెప్పించింది వచ్చేసరికి మనకి ఇన్ఫైనైట్ బ్లూ కలర్ అనమాట. సో ఇది ఓవరాల్గా దీని యొక్క ప్రైజింగ్ అండ్ అదేవిధంగా దీని యొక్క డీటెయిల్స్ గురించి అయితే. సో ఇంకా మనం ఏమాత్రం లేదు జగన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి కదా, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో గ్యాజెట్స్ అన్బాక్సింగ్స్ రివ్యూస్కి అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం అన్బాక్స్ చేయబోయే మొబైల్ అయితే ఇదే అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో రియల్మీ 8 Pro పైన మీరు చూసుకుంటే మనకి నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పేసి రాస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఏంటంటే 8 Pro అని చెప్పేసి రాశారు. అండ్ దాని కింద మనకి ఏంటంటే రియల్మీ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏంటంటే రియల్మీ 8 Pro అని చెప్పేసి రాస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ఏంటంటే రియల్మీ 8 Pro అని చెప్పేసి రాస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ రాస్తున్నారు అనమాట. మనకి ఏంటంటే రియల్మీ 8 Pro అని చెప్పేసి రాస్తుంది. కింద మనకి ఇది 108MP అల్ట్రా క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. నెక్స్ట్ మనకి సూపర్ స్లిమ్ మనకి లైట్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే మనం దాంతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 50 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి 6.4 ఇంచెస్ సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 4500 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11తో వస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే కొన్ని కన్జ్యూమర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఏంటంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ లైక్ కలర్ ఏంటి అంటే మనకి ఇది ఇన్ఫైనైట్ బ్లూ రియల్మీ 8 Pro ఉంది. నెక్స్ట్ మనకి సార్ వాల్యూస్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి డిజైన్ బై రియల్మీ అని చెప్పేసి ఉంది. ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో అట్ ద బాటంలో మనకి ఏదో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మోడల్ నేమ్. నెక్స్ట్ మనకి ఇది మాక్సిమం రిటైల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 21,999 అని చెప్పేసి ఉంది. బట్ మనకి ఏదైనా ఫ్లిప్కార్ట్లో 19,999 రూపాయలకి మనకి లభిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి వెయిట్, స్క్రీన్ సైజు, నెక్స్ట్ మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మనకి ఇది జూలై 2021లో అయితే మనకి దీని యొక్క మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాస్తున్నారు. నెక్స్ట్ మన నెట్ క్వాంటిటీ ఏంటంటే మనకి ఎటువంటి ప్రొవైడ్ చేసిన కింద రాశారు. కింద మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ బైలో అప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి రాస్తుంది. సైట్స్ మనకి ఏంటంటే కొన్ని QR కోడ్స్ అయితే మనకి ఇచ్చున్నారు అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి మొబైల్ బాక్స్ మీద ఫీచర్స్ గురించి అయితే. నెక్స్ట్ మనకి ఈ మొబైల్ అయితే మనకి ఏంటంటే సీల్డ్ వ్రాపింగ్ అయితే వచ్చి ఉంటుంది. సో సీల్డ్ బాక్స్ కాబట్టి సో దీన్ని నేను ఒకసారి సీల్ బ్రేక్ చేసి మన లోపల కంటెంట్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి క్లీన్గా అయితే చూద్దాం. సో ఆ సీల్ని అయితే బ్రేక్ చేసిన తర్వాత లోపల మళ్ళీ మనకి ఇంకొక సీల్ అయితే ఉంటుంది. సో ఆ సీల్ని బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు మీరు. ఏ గ్రేట్ స్టోరీ సిన్స్ ద లీప్ ఇయర్ అని చెప్పేసి రాస్తున్నారు. దాని లోపల చూసుకుంటే మనకి ఏంటంటే ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏంటంటే కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. లైక్ ఏంటంటే మనకి ఒక క్విక్ గైడ్, నెక్స్ట్ మనకి ఒక సేఫ్టీ గైడ్ అనమాట. సో ఆల్రెడీ ప్రతి మొబైల్లో మనకు వస్తూనే ఉంటుంది. సో మనకి క్విక్ గైడ్ అంటే మనం ఎలా యూస్ చేయాలి, స్టార్టింగ్ మనం ఎలా ఆన్ చేయాలి అనేది దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ సేఫ్టీ గైడ్. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ మీరు కేస్ చూడొచ్చు. మన కేస్ అనేది చాలా క్వాలిటీ అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు. ఇది మనకి వైట్ కలర్ అయితే కాదు. మనకి ఏంటంటే ఇది కొంచెం డార్క్ ఫినిషింగ్తో వచ్చి ఉంటుంది. పర్లేదు, మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. అది పక్కన పెట్టేస్తే మొబైల్ నెక్స్ట్ ఉంది. సో మొబైల్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి ఈ బాక్స్లో చూసుకుంటే మనకి టైప్ సి USB పోర్ట్ ఒకటి, నెక్స్ట్ మనకి ఛార్జింగ్ సూపర్ డాట్ ఛార్జర్ అడాప్టర్ అయితే మనకి ఇచ్చారనమాట. సో అది చూసుకుంటే
నెక్స్ట్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ అనేది దీనిలో పెడతాం. సో వైర్ క్వాలిటీ, బిల్ క్వాలిటీ మనకి ఏంటంటే ఓవరాల్గా బాగుంది. మరింత చీప్ క్వాలిటీ ఏం ప్రొవైడ్ చేయలేదు. వైరింగ్ కూడా మీకు ఏంటంటే చాలా లావ్ అయితే ఉంటుంది, మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. నెక్స్ట్ మనకి అడాప్టర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జ్ అనమాట. దీనిలో మనకి అవుట్పుట్ చూసుకుంటే మనకి 5 వోల్ట్స్ 2 ఆంపియర్స్, మనకి మాక్సిమం చూసుకుంటే మనకి 10 వోల్ట్స్ 6.5 ఆంపియర్స్ అనమాట. మనకి ఛార్జింగ్ అనేది పవర్ సప్లై సపోర్ట్ ఇస్తుంది. సో పర్లేదు, మనకి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న అడాప్టర్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్లో మనం ఆ కవర్స్ అనేది తీసేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ అంతా మనకి ఏంటంటే మొత్తం మ్యాటీ ఫినిషింగ్ ఉంటుంది, బాగా మెరిసిపోతా ఉంది మొబైల్ అనేది. లైట్ రిఫ్లెక్షన్ పడంగానే వెంటనే మనకి రెయిన్బో కలర్స్లో మనకి మొత్తం రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మీరు చూసుకోవచ్చు, డిస్ప్లే మొత్తం కూడా మీరు ఎవ్రీథింగ్ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం కూడా మీకు ఏంటంటే ఇది మనకి AMOLED ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ అంతా మనకి మ్యాటీ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు, మరి ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటివి మనకి అబ్జర్వ్ చేయవు. ఇవంతా మనకి ఏంటంటే పాలీకార్బనేట్ మెటీరియల్తో మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా డిజైన్ చేయబడింది. బ్యాక్ సైడ్ డే టు లీప్ అని చెప్పేసి రాశారు. ఒకసారి మనం మొబైల్ ఆన్ చేసి మొత్తం కూడా బూటప్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఇవన్నీ మీకు తెలిసిందే కదా. సో అవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత మీరు మొబైల్లో చూసుకుంటే స్టార్టింగ్ మనకి కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్, స్నాప్చాట్, ఫ్లిప్కార్ట్, నెక్స్ట్ మనకి అమెజాన్ ప్రైమ్ అని చెప్పేసింది, గూగుల్ పే, ఇలా మనకి కొంచెం బ్లోట్వేర్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీకు ఆ బ్లోట్వేర్ మీకు అవసరమైతే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే మీరు తీసేయచ్చు. సో బ్లోట్వేర్ మనకి దీంట్లో చాలానే ఇచ్చారు. మనకి అంటే థర్డ్ పార్టీ యాప్స్ అనేవి కొన్ని ఎక్కువైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి అబౌట్ ఫోన్లో చూద్దాం, కొన్ని డీటెయిల్స్ మనకి ఎటువంటి వీళ్ళు ఇచ్చినది మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 అయితే వస్తుంది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మనకి ఇది 11th అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకుంటే మనకి ఇది June 5th అయితే ఉందన్నమాట. సో మనం ఒకసారి అప్డేట్ చేస్తే మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది Realme UI వర్షన్ 2.0 అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది స్నాప్డ్రాగన్ 720G ఆక్టా-కోర్ ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ మనకి ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంది. ఇది 128GB రోమ్లో మనకి 111GB వరకు అయితే మనకి స్టోరేజ్ అయితే ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఓవరాల్గా దీని ఒక డీటెయిల్స్ గురించి. రిమైనింగ్ అంతా మనం ఏంటంటే ఈ ఫిజికల్ ఓవర్వ్యూలో మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక డీటెయిల్ ఫిజికల్ ఓవర్వ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్లీ మొబైల్ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ అంతా మీకు మ్యాటీ ఫినిషింగ్ ఉంది అండ్ అదే షైనింగ్గా ఉంది మొత్తం కూడా. సో ఇలా పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇలా పెడితే మీకు ఏదైనా మొత్తం షైనింగ్గా ఉంది కదా. సో బ్యాక్ సైడ్ మనకి ఏదైనా డే టు లీప్ అనే బ్రాండింగ్ అయితే వీళ్ళు మనకి మెన్షన్ చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ ఫేసింగ్లో చూసుకుంటే మనకి దీని ఒక డిస్ప్లే గురించి చెప్పుకోవాలి. సో ఇది మనకి వచ్చేసరికి మనకి ఏంటంటే 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 441 ppi అండ్ అదేవిధంగా దీంట్లో మనకి 1000 nits బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఈజీగా డే లైట్ కండిషన్స్లో మనం బయటకు తీసుకెళ్ళినా కూడా ఈజీగా మనకి విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఏంటంటే వాల్యూమ్ రాకర్స్ ఇచ్చారు. సో మన వాల్యూమ్ పెంచుకునేదానికి, తగ్గించుకునేదానికి. నెక్స్ట్ మనకి ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారనమాట. అంతే, ఇది మనకి ఫింగర్ ప్రింట్, మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే కాదు. సో మనకి ఎటువంటి సెన్సార్స్ అయితే ఉండవన్నమాట. ఓన్లీ మనకి ఏంటంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ మాత్రమే అది. నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే మీకు ఏంటంటే మీకు ఒక 3.5mm ఆడియో జాక్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దాంతోపాటుగా మీకు ఏంటంటే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. సో మనకి స్పీకర్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు, సింగిల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఈ మొబైల్లో ఓవరాల్గా మనకి ఏంటంటే స్టీరియో స్పీకర్స్ అయితే రావన్నమాట. సో ఓన్లీ మనకి సింగిల్ స్పీకర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఏంటంటే సిమ్ కార్డ్ ట్రే ఇచ్చారు. దీనిలో మనకి 2 నానో సిమ్స్, నెక్స్ట్ మనకి ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనం 256GB వరకు మనం ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి టాప్లో చూసుకుంటే మనకి ఎటువంటివి లేవు. ఓన్లీ ఒకటే ఏంటంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మనకైతే ప్రొవైడ్ చేశారు. అది ఓవరాల్గా మనకి టోటల్గా ఈ 4 సైడ్స్ ఉన్నవైతే. సో బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే రియల్మీ మనకి ఇక్కడ వాళ్ళ యొక్క ట్యాగ్ లైన్ రాస్తున్నారు, డే టు లీప్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ క్వాడ్ కెమెరా చూసుకుంటే మనకి దీంట్లో ఒక బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి 108MP కెమెరా అయితే వస్తుంది. ఇది మనకి ప్రైమరీ కెమెరా అనమాట. దీంట్లో మనకి సామ్సంగ్ HM2 సెన్సార్స్ అయితే దీంట్లో యూస్ చేశారు. సో మీకు పిక్చర్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ అలా మీకు కొంచెం చాలా స్మూత్గా అయితే ఉంటాయి అనమాట. లైక్ మీకు రఫ్గా అయితే ఉండవు, సో మీకు షార్ప్గా ఉండవు అనమాట. సో మీకు దీంట్లో తీసిన ఇమేజెస్ ఏవైనా సరే మీకు చాలా స్మూత్గా అయితే ఉంటాయి. సో ఎవరైతే కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ మొబైల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు 20,000 రూపీస్ లోపల అయితే. నెక్స్ట్ మనకి 108MP ప్రైమరీ కెమెరా అయితే. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ చూసుకుంటే మనకి 8MP కెమెరా ఉంటుంది. అది మనకి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా రిమైనింగ్ 2 వచ్చేసరికి మనకి ఒకటేమో 2MP
మ్యాక్రో కెమెరా, ఇంకోటేమో మనకి 2MP బ్లాక్ అండ్ వైట్ కెమెరా, అంటే మనకి మోనో కెమెరా అనమాట. సో మనకి మ్యాక్రో కెమెరా కూడా నేను ట్రై చేశాను, దీంట్లో కొన్ని పిక్చర్స్ అయితే బాగానే వచ్చాయి. సో ఇంకా దీన్ని డీటెయిల్గా నేను స్టడీ చేసి మీకు డీటెయిల్గా నేను కెమెరా రివ్యూ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఎందుకంటే మనకి రియల్మీ ఇక్కడ మన కెమెరా మోడ్ ఓపెన్ చేస్తే మీకు కింద చూశారు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి పోర్ట్రేట్లో మీరు చూసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ నేను డీటెయిల్గా పరిశీలించి రేపు ఒకసారి నేను బయటికి వెళ్తాను, బయటికి ఈ మొబైల్ తీసుకొని వెళ్ళి మొత్తం డీటెయిల్గా షూట్ చేస్తాను. సో మనకి ఈ యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటంటే డీటెయిల్గా నేను స్టడీ చేసిన తర్వాత మీకు కెమెరా రివ్యూ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా మనకి ఈ ఫిజికల్ ఓవర్ వ్యూ గురించి అయితే. మనకి మొబైల్ చూసుకుంటే మనకి ఇందాక మీరు చూసారు సెట్టింగ్స్లో ఆల్రెడీ మనకి ఇది స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి 8 నానోమీటర్ ప్రాసెసర్. సో ఇది ఓవరాల్గా మనకి ఈ మొబైల్ గురించి అయితే, రియల్మీ 8 Pro గురించి. సో నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేశాను. అండ్ మనకి ఇది ఇక్కడ మీకు ఇందాక చెప్పలేదు, ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుందన్నమాట. అదొక మంచి విషయం ఈ ప్రైస్ బడ్జెట్లో. సో ఎవరైతే ఒక స్మూత్గా, నెక్స్ట్ మనకి స్లిమ్గా ఇటువంటి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ రియల్మీ 8 Pro అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇదిగా ఈరోజు మన డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి అయితే. సో ఈ డీటెయిల్గా నేను ఈ మొబైల్ని ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత దీని యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ అదేవిధంగా ఇన్ డెప్త్ రివ్యూని అయితే నేను మీకు 1 వీక్ వాడి మొబైల్ని నేను మీకైతే ప్రొడ్యూస్ చేస్తాను. సో రేపు నేను వన్స్ ఒకసారి ఈ మొబైల్ బయటకి తీసుకొని వెళ్ళి డీటెయిల్గా నేను కెమెరా షూట్స్ అన్ని చేసిన తర్వాత మీకు నేను కెమెరా రివ్యూ అయితే నేను మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే వాచ్ చేయండి. సో ఇది మన టోటల్గా డీటెయిల్గా మన రియల్మీ 8 Pro యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ రియల్మీ 8 Pro మీ మొబైల్ మీరు చూసారు కదా, సో మీకు నచ్చిన ఒక ఫీచర్ గురించి అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తండి. సో నేను తెలుసుకుంటాను దీనిలో మీకు నచ్చిన ఫీచర్ ఏంటో అని. సో ఇది టోటల్గా. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.